ఏనుగు చలిచీమ. రచన కీర్తిశేషులు కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులు గారు. మదధారాప్లుత పీనగండములపై మైకంబునన్ వ్రాలు తుమ్మెదపిండు గురుకర్ణఘాతముల భూమిన్ త్రెళ్ళగా చేయుచును కదియంజాలక ఒండ్లు భీతి నడలంగన్ తొండమల్లార్చుచు కదలెన్ కాటుక కొండరీతి ఇభముక్కండుద్ధతిన్ కానలోన్. అనగా అనగా ఒక అడవిలో ఒక మదపుటేనుగు వెళుతోందట. దాని గండస్థలము మీదుగా మదజలము కారుతూ ఉంటే దానిని ఆస్వాదించడానికి తుమ్మెదల గుంపు జుమ్ 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 అంటూ వాలుతూ ఉన్నవట. వాటిని దూరంగా తోలడానికి ఆ ఏనుగు చేటలంత చెవులతో టపటపా కొట్టుకుంటూ నడుస్తోందట. తొండంతో పైకి కిందికి కొడుతోందట. ఆ నడక చూపరులకు చాలా భయం కొలుపుతోందట. ఇలా నడుస్తూ ఉన్న ఏనుగు కాటుక ఒకచోట కుప్పగా రాసిపోసి ఒక కొండలాగా ఉంటే ఆ కాటుక కొండ కదులుతూ ఉన్నదా అన్నట్టుగా ఉన్నదిట. ద్విరదం వీగతి బోవుచు తెరవుననెదురైన చీమ తివిరి కడంకన్ పరిహాసం బొనరించుచు గర్వంబున నిటుల బలికే కడుచులకనగన్. ఏనుగు అలా నడుస్తూ ఉండగా దోవలో ఒక చీమ ఎదురైనదట. దానిని చూసి గర్వంగా ఎగతాళిగా చులకన చేసి ఏనుగు ఇలా అన్నదట: ఇంత చిన్నదానవి నిన్నెందుకు విధి సృజించినాడు వెరవిడియయి ఏమి చేయగల్గుదీ విజ్జగంబున గాలికి కసిపోదుగాది చీమా ఒక్కడైన గాని ఉర్వీతలంబున ఉండెనేని ఏనుగుండవలయు చిన్న చిన్నవారు చీమలు దోమలు ఎందరుండి ధాత్రి ఏమి ఫలము మేకుంటినేని త్రుటిలో కూకటితో పెరికి వైతు కుజముల నెల్లం వీకన్ కాసారంబులనేకంబుల కలచివైతు నేర్పుదలిర్పన్. ఓయ్, ఇంత చిన్నదానివి, గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోతావు. ఈ ప్రపంచంలో నీవు ఏమి చేయగలుగుతావు? అసలు నిన్ను సృష్టించిన బ్రహ్మదేవుణ్ణి అనాలి, ఆలోచన లేకుండా పనికిమాలిన పని చేసినందుకు. ఈ భూమి మీద ఉంటే గింటే నాలాంటివాడు ఒక్కడుంటే చాలు. చిన్న చిన్న చీమలు దోమలు ఎన్ని ఉంటే ఏమి ఫలితము? నేను గనక తలుచుకుంటే ఎంత పెద్ద చెట్లైనా క్షణంలో మూలముతో సహా పీకవతల బారేస్తాను. ఎన్ని సరస్సులైనా వాటిలోని నీటిని కింద మీద చేసేస్తాను అని పలికెడి మదకలభము కని వెరవక రెక్క చీమ కడు తీవ్రముగన్ వినదలచిన విను మామీ జననంబులనైన ఫలము సరగన్ వినుతున్ కలను గదా బారెండని చలమున మా ఇల్లు సొచ్చు సప్పము గుమియై చలపట్టి గ్రుడ్లు దోడమే అలతులమని మమ్ము తెగడనగునా కరటీ మాలోన తెల్లవారలు కాలూనుచు మోము నెర్రగా వ్యూచునెడం బోలుంగని నేలపయిన్ కూలు గుభిల్లుమని నరుల కొంపలు వరుసన్. ఈ విధముగా మాట్లాడుతున్న ఏనుగును చూచి భయపడకుండా చీమ ఇలా అన్నదట: ఓ ఏనుగు మామా, ఇప్పటిదాకా నీ గొప్పదనము చాలా చెప్పావు గాని
వింటానంటే మీ బతుకు మా బతుకులు గూర్చి నేను కూడా చెబుతాను విను. నేను గనక ఇంత పొడుగున్నానని పాము ఏదైనా మా పుట్టలోకి వచ్చి దూరితే దానిని పట్టుకొని గ్రుడ్లు తోడతాం. చిన్నవాళ్ళమని మమ్మల్ని చులకన చేయడం నీకు మంచిది కాదు. మాలో ఒక జాతి చీమలున్నాయి. వాటిని చెదలు అంటారు. చెదలు కళ్ళెర్రజేస్తే అవి పట్టిన ఇళ్ళు ఎంత గట్టి కట్టడమైనా గుభిల్లున కూలిపోతాయి. విత్తి కృషి సల్పి పండించు వెర్రవు నెరిగి బాటలను వేసి వంతెనల్ భద్రపరచి ఆకురసమున సిమ్మెంటుల మర్రజేసి పట్టణంబులు నిర్మించి పాలనంబు సలుపనేర్చిన మొనగాండ్రు సన్నగాండ్రు. మాకు నేలలో విత్తనం నాటడం తెలుసు, వ్యవసాయం చేస్తాము, పంట పండించడం తెలుసు, పట్టణాలు నిర్మించగలము, పరిపాలన చేస్తాము. మా శక్తిని నీవు తక్కువగా అంచనా వేస్తున్నావు. వెలయ మనుజులు పశువుల బిదుకునట్లు పితుకుదుము పాలు కీటక వితతి మేము బానిసీండ్రుగ నొరులను బంది చేసి పనులగొందుము మనుజుల పక్కి మేము. మనుష్యులు పశువులకు మూతిగట్టి పాలు పితికినట్లు క్రిమికీటకాల నుంచి మేము కూడా పాలు పితుకుతాము. వానరాకడ ప్రాణము వాయుటయును ధీరులగు మానవులే ధాత్రి తెలియరేమో వాన పట్టుటగని గ్రుడ్డుబూని ఎత్తి భద్రపరతుము తెలియుమా ప్రతిభనింకా. వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో ఇంత తెలివిగల మనుష్యులకైనా తెలుస్తుందో లేదో గాని మాకు తెలుస్తుంది. వాన వచ్చే ముందే అవసరమైన ఆహార పదార్థాలన్నీ సమకూర్చుకొని భద్రపరచుకుంటాము. ఇది మా ప్రతిభ. అట్టుపుట్టును నానవాళ్ళన్ని ఎరిగి సొంటి శోధించి మానవ శుంఠలెందు దాచియుంచిన వస్తువుల్ దోచి తెచ్చి పుట్టకోటను బెట్టెడి పోటుబంట్ల బుద్ధి బలమును తెలియకపోతి కరటి. మనుష్యుల కొంపలలో దూరి సొంటి శోధించి వాళ్ళు దాచుకున్న వస్తువులు కాజేసి తెచ్చి మా పుట్టల్లో పెట్టుకుంటాం. మా బుద్ధి బలం నీకెక్కడ తెలుస్తుందిలే. పట్టిన పట్టు వీడమొక పట్టున కుత్తుక తృంగిపోయనే ఎట్టన సూర్యమండలమునేము హుటాహుటి వ్రీల్చిపోదుము అట్టిట్టన రాని పూనిక వహించి సమస్త దిశావకాశముల్ ముట్టిన కీర్తి తెల్లముగా మొల్లపు మల్లెల కొల్లలాడగన్. మేము దేనినైనా ఎవరినైనా పట్టుకుంటే ఒక పట్టాన విడిచిపెట్టము. మా ప్రాణం పోయినా సరే మేము తలుచుకుంటే సూర్యమండలానికైనా దూసుకొని పోతాం. మా కీర్తి ప్రతిష్టలు దిక్కులన్నిటా మల్లెపువ్వుల పరిమళంలాగా గుబాళిస్తున్నవి. మనుజమాతృడుపై నెక్కి మావటీడ అంకుశంబున వేసియు నడచిపట్ట నెత్తినను నోరు నిడుకొని మొత్తుకొనుచు దారి పట్టెడి నీవే పెద్దవయితయ్యా. మావటివాడు నీపై నెక్కి కూర్చొని అంకుశంతో తొక్కి పడితే తొండం నెత్తిన పెట్టుకొని ఏడుస్తూ బ్రతుకీడ్చే నీది కూడా ఒక బ్రతుకేనా? ఒడ్డు పొడవుతో కయు తొండముండి నీవు గడ్డి గడ్డలు తినుచుందు కానలందు సన్నగాండ్రమునై తిందుము ఎన్నదగిన సన్న బియ్యమునులు పప్పు చక్కెరలును. నీకు ఇంత పెద్ద శరీరం ఉంది, పెద్ద తోక ఉంది, ఇంత పెద్ద తొండ ఉంది, ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము? అడవులలో తిరుగుతూ అక్కడ దొరికే గడ్డి ఆకులు దుంపలు లాంటివి తిని బ్రతుకుతున్నావు. మరి మేమో ఇంత చిన్నవాళ్లమైనా పట్టణాలలో నగరాలలో మనుష్యుల మధ్య నివసిస్తాము. మేలైన సన్నబియ్యము పప్పుధాన్యాలు పంచదార పలుకులు తిని బతుకుతాము.
అడుగు నిడలేవు నీదు పదాంతరమున చిట్టి పల్లెరు మట్ట కన్పట్టెనేని లోన చొరరాని ఆనాగలోకమునకు అడ్డులేకను నేమేగనవును కరటి. నీవు వెళ్ళే త్రోవలో ఒక ముళ్ళమట్ట ఉంటే దానిని దాటుకొని వెళ్ళడం నీ వల్ల కాదు. లోపల ప్రవేశించడానికి వీలు కాని ఆ నాగలోకానికైనా మేము ఏ అడ్డు లేకుండా వెళ్ళగలము. పాడి పంటల వర్ధిల్లు వారమేము వనములందున కడగండబడుదురీరు బానిసల చేత పనిగొను వారమేము బానిసీండ్రై పనిసేయువారు మీరు. పాడి పంటలతో మేము వృద్ధి పొందుతున్నాము, మీరు అడవులలో నానా బాధలు పడుతున్నారు. మాలో సంఘజీవనం ఉన్నది, మాలో ఐక్యత ఉన్నది, మాలో నాయకత్వ లక్షణాలు ఉన్నవి, కష్టపడి పనిచేసే నేర్పు ఉన్నది. మేము బానిసల చేత పని చేయించుకుంటాము. మీరో మరొకరి చేతిలో బానిసలుగా బ్రతుకు వెళ్ళదీస్తున్నారు. కరవులందున జనులను గాచువారు ఘోరతరముగ కొంపలగూల్చువారు రూఢి ఘటన సమర్థులును వీరు తెలియజాలవు కరటి మా దీప్త సూత. కరువు కాటకాలు వస్తే జనాన్ని కాపాడతాము, మేము తలుచుకుంటే కొంపలు కూల్చేస్తాము. ఘటనకు అఘటనకు మేము సమర్థులము, మా ప్రత్యేకతను నీవు తెలుసుకొనలేకపోతున్నావు అని చీమ ముగించింది. 3 పద్యాలు ఏనుగు చెబితే చీమ 12.5 పద్యాలు చెప్పింది. అనకనలి చూచి ఏనుగు నిను నేలన్ బెట్టి కాలనే జమిరెద పొమ్మని కాలినెత్తగను చుర్రనగ కరాగ్రంబుగరచి గ్రత్సరనేగెన్. ఈ విధంగా చీమ సమాధానం విన్న ఏనుగు ముఖం ఎర్రగా అయిపోయింది. నిన్ను నేలకు పెట్టి రాచేస్తా చూడు అని కాలెత్తబోయింది. ఎత్తలేదింకా. అంతలోనే చీమ తొండము చివర చురుక్కున కుట్టి పారిపోయింది. ఇంతవాడ నన్ను నీ చలి చీమయే ఓటు పుచ్చుకతన నుర్విలోన అలతి సత్వములకు వలతి సామర్థ్యంబు కలదటంచు నేడు తెలిసికొంటి. ఏటికి నా పెద్దరికము ఏటికి నా దానగుణము ఇన్ని గలుగు నాకేటికి కడగండ్లనుచును మాటికి దూషించుకొనుచు మదకరి అరిగెన్. చీమ తొండము చివర కుట్టి ఇలా వెళ్ళిపోగానే ఏనుగు తనలో తాను ఇలా అనుకుంటున్నదట, ఇంత పెద్దవాడిని నేను, ఇంత పెద్ద శరీరం ఉన్నది, నన్ను ఈ చలిచీమయే తన వాగ్ధాటితో ఓడించేసింది. దీని నుంచి నాకేమర్థమవుతోందంటే ఈ భూమి మీద చిన్న ప్రాణులకు కూడా వాటికి ఉండాల్సిన విశేష ప్రజ్ఞా పాటవాలు ఉన్నాయి అని. ఇంకెందుకు నాకు ఈ పెద్దరికము, నాకు ఈ దానగుణం ఎందుకు, ఇన్ని ఉండి నాకెందుకు ఈ కడగండ్లు అని తనను తానులా నిందించుకుంటూ వెళ్ళిపోయింది. ఈ విధంగా కథ ముగించారు కవిగారు. దీని నుంచి మనం కూడా అర్థం చేసుకోవలసిన విషయం ఏమంటే, ఈ సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణికి వస్తువుకు ఏదో ఒక విశిష్టత ఉన్నది. ప్రతిదాని పట్ల ఆ భగవంతునకున్నది సమదృష్టి మాత్రమే. ఒకటి గొప్పదని ఒకటి తక్కువదని మనం అనుకొనరాదు. సమాజములో నలుగురితో స్నేహపూర్వకంగా మెలగాలి. తోటివారికి అవసరమైనప్పుడు మనకు చేతనైనంతలో సాయపడాలి. బలహీనులను అవహేళన చేయరాదు. స్వస్తి.